ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఇలాగ పొడుగ్గా కోసుకున్నవి, ఫైన్ చాప్ టమాటోస్, ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారపొడి ఒక హాఫ్ చెంచా, హాఫ్ స్పూన్, ఉప్పు సరిపడా, గరం మసాలా ఒక పావు చెంచా, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇవన్నీ ఐటమ్స్తో మనం ఇప్పుడు రా ఎగ్ మసాలా, హిందీలో కచ్చా ఎగ్ మసాలా అంటారు, అది ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి ఒక 4 ఎగ్స్ కూడా కావాలి. ఈ కచ్చా ఎగ్ మసాలా లేదా రా ఎగ్ మసాలా తయారు చేయడానికి ఇలా వెడల్పాటి గిన్నె ఉండాలన్నమాట. మనం కచ్చా ఎగ్ మసాలా, రా ఎగ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. మొదటగా కాగిన కడాయిలో నూనె వేసి, ఆవాలు, చేతితో దంచుకొని ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. దీంట్లో మనము సన్నగా తరుక్కున్న టమాటాలని వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, గరం మసాలా వర్క్ చేసేటప్పుడు అది దీనంతా కారం కూడా ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి. దీంట్లో ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు ఇది మగ్గినాక ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని దీన్ని 5 నిమిషాలు మగ్గేలాగా మూత పెట్టాలి.
అది ఎలా కదిలిపోతున్నా అది మీరేం పట్టించుకోవాలి. దాన్ని వేసినప్పుడు మీరు ఎలాగైనా పర్లేదు. పగలు కొట్టుకొని వేసుకొని అలాగే వదిలేసేయాలన్నమాట. దాన్ని ఏం కలగలకూడదు, ఏం లేదు. పొట్టు వేసినప్పుడు పగలు కొట్టి ఈ ఎగ్స్ వేసిన తర్వాత కదలకుండా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ముట్టుకోకుండా మూత పెట్టేయాలి. మూత పెట్టి బాయిల్ చేయాలి. అలాగే స్లోగా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 మినిట్స్ అయితే నాకు మధ్యలో లైట్గా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట. 5 నుంచి 10 నిమిషాలు అవ్వాలి ఇలాగా. అప్పుడు ఒకసారి దీన్ని తిప్పేసుకోవాలి. ఒక 5 నిమిషాలు తిప్పేసుకున్నాక ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఆ తర్వాత ఇంకా 5 మినిట్స్ అయినాక అప్పుడు మీరు ఎలాగంటే అలాగే మీరు కలదిప్పుకోవచ్చు. ఒక ఫస్ట్ 5 నిమిషాలు ఒకవైపు అదంతా బాయిల్ అయిన కింద మీరు ఇక చూసుకోవాలి. మెత్తగా ఉంటే తిప్పకూడదు. గట్టిపడింది అనిపిస్తే తిప్పేలాగా ఉంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టుకోవాలి తిప్పేసి. వేడి వేడి ఎగ్ మసాలా లేదా రా ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్లో చేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక 5 నిమిషాల లోపల దించేసుకోవాలి. దించేసుకొని చపాతీ లేదా రైస్లో సర్వ్ చేసుకొని తింటే దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.